గత 4.5 సంవత్సరాలు 5 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అరాచకంగా ఉంది. దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్, దేర్ ఇస్ నో ఫైనాన్స్, దేర్ ఇస్ నో రిసోర్సెస్, దేర్ ఇస్ నో మనిషిగా చూసే ఇదే లేదండి అక్కడ. అటువంటివి అన్నీ పోయాయి. యాక్చువల్గా ఇవాళ కూటమి రావటం వల్ల ప్రజలకు విసుగెత్తిపోయి కోపం వచ్చి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వైసీపీని బయటకు తీసుకురావాలని కోపంతో ఓటు వేసి వాళ్ళని కూటమిని గెలిపించిన మాట వాస్తవం. తర్వాత ఇప్పటికి కూడా ముసలి కన్నీరు కారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా అన్యాయం. ఆయన చేసిన పరిస్థితులకి ఆయన్ని శుభ్రంగా జైల్లో పెట్టడం చాలా ఉత్తమం. ఇంతకంటే ఆయన బయట ఉన్న దగ్గర నుంచి మళ్ళీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మళ్ళీ ఇది గొడవ, మళ్ళీ అరాచకం, రాజకీయ అస్థిరత్వం అన్నీ ఉంటాయి. ఇవాళ ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూటమికి ఒక 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి మన యూత్ అంతా ఆయన నిలబడేటట్లయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు రాయబోతాయని మేము ఉద్దేశిస్తాం. అంటే కేంద్రం ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్లో ఏపీ ఒక సీట్స్ అనేవి బాగా కీలకం అయిపోయినాయి. ఒక విధంగా దేశం చూపంతా ఆంధ్రప్రదేశ్ వైపున, అలాగే పవన్ కళ్యాణ్ గారి వైపున ఉన్నాయి. సో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, గెలుపు గురించి కానీ వారి యొక్క గురించి మాట్లాడాలంటే ఏం చెప్పదలుచుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేకపోయినా కూడా ఆయనకు వచ్చిన రెస్పాన్స్, ప్రజలు ఆయనకి ఇచ్చిన తీర్పు చాలా స్ట్రాంగ్ తీర్పు ఇచ్చారు ఆయనకి. దాన్ని మనం గౌరవించాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో ఉన్న అనుభవం చాలా ఉంది, రాజకీయ అనుభవం. ఈ రెండును బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఉన్నత స్థితికి వెళ్తుంది, యూత్కి సరైన న్యాయం చేకూరుతుందని మేము తప్పకుండా జరుగుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు ఓడిపోయిందంటే ముఖ్య కారణాలుగా ఏవని చెప్పుకోవచ్చు? అంటే పర్టికులర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈరోజు ఓడిపోయారంటే వాళ్ళు చేసినటువంటి ఏదైనా వైఫల్యం ఉంటుంది. సో అది ఏదని చెప్పుకోవచ్చు అంటారు? ఒకటి పార్టీలోనే అనాదరణ అండి. పార్టీలో ఎమ్మెల్యేలనే ఆయన సరిగా చూడకపోవటం ఒకటి నెంబర్ 1. ప్రజలని దగ్గరికి రానికపోవటం, తర్వాత ఉన్న సమస్యలని పరిష్కరించకపోగా, తర్వాత ఉన్న మనీ రిసోర్సెస్ అందరినీ డైవర్ట్ చేసేసుకుని ఆయన సొంతంగా వాడుకోవటము, తర్వాత చాలా దీంట్లో వైలేషన్స్ ఉన్నాయన్నమాట అండి. అందుకని ఆయన ఓడిపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. ప్రజలకు న్యాయం చేకూర్చలేదు, సరి అయిన పాలసీస్ ఆయన ఏమి ఫామ్ చేయలేదు, తర్వాత ప్రాజెక్ట్స్ ఏమీ చేయలేదు. ఇవన్నిటిలో ముఖ్యంగా ఇవన్నిటికీ ఆయన ఓడిపోవడానికి కారణాలు. బికాజ్ ఆయన చేసిన పరిస్థితి అండి, ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, యూత్కి స్థానం, ఎంప్లాయ్మెంట్ లేదు, తర్వాత అనిశ్చిత పరిస్థితి, లా అండ్ ఆర్డర్ లేకపోవటం, ఎన్నో కారణాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయి. కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని నేను అనుకుంటున్నాను.